మనం ఇప్పుడు ఆడిపోతున్నామంటే సేంతగా పోతా ఉన్నాము. ఇప్పుడు ఆప్ట్ అని చెప్పేసి సేంత సేఫ్ సెట్లు అంతా నడుపుతుంది. ఎట్లుంది ఏముందని చూస్తాము. అట్లే సేంత ఉంటే బైక్ చూస్తాము. అట్లే ఫుల్ వీడియో చేస్తాము. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుండా ఫాలో చేసుకుండా మరికొన మనకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. వీడియోని కట్ వరకు చూడండి. కొట్టే లైక్ చేయండి. వేరే లెవెల్ నిజంగానే. సేంతకు వచ్చినాము. సేంత వచ్చి మొన్న సేఫ్ సెట్లు అంతా పూడ్చింటిని. ఒక 5 సెట్లు ఆకు చెట్టు అంతా పూడ్చింటిని. అంతా వాడిపోయింది. ఏమంతలే ఆకు చెట్టు వాడిపోయింది. మిగతా ఒక సేఫ్ సెట్ నడుతుంది. అది కొంచెం వాడినట్లుగా ఉంది. వాడి సిగురు వచ్చింది అనుకుంటాను. చూస్తాం. ఇప్పుడు 3 దినాలు అయితే ఉంది. మిగతా ఒక సేఫ్ సెట్టు అది లైట్ కదా ఉంది. అది వాడిపోయింది. ఒక కరాపాకు చెట్లు అంతా నాటి ఈ సేన్ చుట్టూ నాటినాము. ఇది మన కొత్తిళ్ళ అమౌంట్ లేకుండా కొంచెం పెండింగ్లో నిలిపేసినాము. కాసులు లేదు, కట్టాల మళ్ళీ కాసులు అరేంజ్ చేసుకుని కట్టాలి. ఇప్పుడు ఈ ఒక సేన్ చుట్టి మనం చెట్లు పెట్టిండేద్దా. ఈ ఒక్క చూడండి ఆడగు. ఇది కరాపాకు చెట్టు. కరాపాకు చెట్టు ఈత నాటుతుంది. కనుము అది మునక్కాయ మనం వేపాకు మనం కరాపాకు చెట్టు అది లైట్ కదా ఉంది. పానము అది వస్తుంది చూడాల. ఇంకా అప్పుడు పారే పొట్లో వచ్చింది. ఆ కానుక మనం మట్టుందా పానం ఉంది. అది వచ్చేస్తుంది పానంతో. ఈత ఒక ఆకు మన నాటుతుంది చిన్నది. దీనికి కొంచెం పానం ఉంది. అది కొంచెం చిగురు వస్తుంది. ఈ సేఫ్ సెట్ అయితే ఈ 150 రూపాయలు తీసుకొస్తున్నాయి కృష్ణగిరిలో. దానికి లైట్గా పానం ఉంది. ఈ అయితే మొన్న ఒక ఆకు చెట్లు అంతా నాటుతుంది. మొన్న నాటిన ఆకు చెట్లు చిన్నగా దీంట్లో సిగురు వచ్చింది. ఒకటి ఎండిపోయా. దీంట్లోనూ పచ్చ కదా ఉండే. ఏమని తెలియ ఎండిపోయింది. ఇది చిన్నగా పిల్లు మారి వచ్చింది. ఆకు చెట్టు ఎరాపాకు మనలే అంతా మేకలకి. ఈత ఒకటే కొంచెం బాగా ఇదంతా మా అమ్మ నాటింది. మా అమ్మ నాటిన 2 చెట్లు వచ్చాయి. నీ నాటిన చెట్టు పోయిసా నన్ను 3 దినాలకు ముందర ఒక సేపు చెట్టు ఈత నాటినాను. ఇది 3 చెట్లు అప్పుడు నాటింది. ఒక 5 చెట్లు ఏమో నాటుతున్నాయి. సో ఈత ఒక చెట్టు అది వాడిపోయింది. వాడిపోయిదా పానం వచ్చును. సేన్ చుట్టూ నాటినాను. టెంకాయ చెట్లు ఒక 10 చెట్లు పోయి పెట్టింటాను. దాంట్లో ఒక ఈత ఒక పెద్దగా అయింది. ఆడొకటి పెద్దగా అయింది. అనక ఆత ఒకటి పెద్దగా అయింది. ఒక టెంకాయ దేవునికి పూజ చేస్తామని అడిగితే ఒక టెంకాయ 50 రూపాయలు 40 రూపాయలు చెప్తారు. చూడండి చిన్న చెట్టు. ఇది ఒక సేపు చెట్టు. ఇది ఒక చెట్టు నాటింది. ఇప్పుడు పూజ చేయాల దేవుని గుడి. ఇది నా కొడుక్కి వాళ్ళకి బాగా చెప్పి నాగలమ్మ గుడి కట్టి మొక్కన్న పని చెప్పింది. దానికోసం దేవుడు చిన్నగా నాగబొమ్మ. దానికి పూజ చేయాలి. వారం పూజ చేస్తాం. శుక్రవారము మంగళవారం అట్లా. ఈత ఒక నిమ్మ చెట్టు పెట్టింది. ఇది కృష్ణగిరికి తీసుకొచ్చిందా. ఈ చెట్టును ఆ సేఫ్ చెట్టు ఒకే కూడా తీసుకొచ్చిందా. 2 పానం వచ్చింది. ఈ టెంకాయ చెట్టు అయితే ఒక 10 చెట్లు 100 రూపాయలు తీసుకొచ్చినాయి. దాంట్లో ఒక 3 చెట్లు కొంచెం పెద్ద అయింది. చూడండి ఈత ఒక సేఫ్ చెట్టు. అది ఒకళ్ళకు మనము పూజ చేయాలి. ఇంకా ఈ అమ్మ మా ఇంటి అమ్మ
రోప్లు వేసుకునే ఉంటుంది ఎప్పుడు చూస్తేనే నాకు దేవుని గుడికి పూజ చేయాలంట. పూజ చేసేసి ఏముంటే చేయి అని చెప్పేసి నేను వీలైతే అని కూడా నిమిదం లేదని పెట్టుకుండా తిడతానే ఉంటారు. దేవుని గుడికి పూజ చేయాలి వేస్తారమో అంగడికి పోతే ఆప్ డే అని చెప్పేసిరా సేంతావు ఏదైనా ఒక బతుకు చేస్తామని సేంతాకు వచ్చినాము. సరే పూజ చేసేసి ఉండే బతుకులు చూస్తాము, చెట్లు గిట్లు ఎట్లు కానీ చూస్తాము. దానికోసం వీడియో పెట్టినాను. మరి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటా, ఫాలో చేసుకుంటా. నేను వేసే ఎన్నో వీడియోస్ చేస్తుంది. వారానికి తప్పు చేయడం కోసం అంతా గెలిచి అయిపోయింది. ఈ జడ్జి చాలా చిన్నగా గుడి కట్టినాము, వసతి లేకుండా. దేవుడు అన్ని వణుకులు మిస్తే పెద్దగా కడతాము. నాగం గుడి అందగంట ఇట్లే పూజ చేస్తాము. దేవుడు నెనుచుకుంటే మనం ఏమైనా చేయొచ్చు. దేవుడు మునిసి పెట్టాలా, మన పెద్దోళ్ళు ఏదానికోసము చిన్నోళ్ళు ఏమైనా కానీ దేవుడు మునిసి పెడితే ఏమైనా చేయొచ్చు. దానికోసం మనకి ఎప్పుడు మురుగులు పోతుందనేసి మురుగుని ప్రేమ చేసుకోవచ్చు. చిన్నది ఈ పూట మా ఇంట్లో ఉండేసి నేనే ప్రేమ చేసుకోవచ్చు. ఇంట్లో పెట్టినాను. మనము దేవుడికి మొక్కేది కూడా మురుగుందా సామాగ్రి అంత స్మెల్ మీరు కూడా యూజ్ చేసుకుంటున్నాం. మనం కొత్త ఇంట్లో పెడతాము. కొత్త ఇంట్లో దేవుని రూమ్లో పెడతామని ఇంట్లో ఉండింది ఎత్తుకొచ్చి పూజ చేసి పెడతాము. ముందు అదే ఇంటి షోకేస్లో పెట్టినాము. కొత్త ఇంటి షోకేస్లో సూపర్గా ఉంది కదా.